హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. Hi friends, welcome to Mana Vidya. Today topic is problems on seating arrangement. సో రీజనింగ్లో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న ఈ టాపిక్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సీటింగ్ అరేంజ్మెంట్ గురించి మనకి కనీసం 4 నుంచి 5 మార్కులు రావడానికి ఛాన్స్ ఉందండి. లేదు అంటే ఇన్ కేస్ అంటే కేస్ 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే 2 నుంచి 3 మార్కులు ఉంటాయి. అంటే 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక డాటా ఇచ్చి డాటా పైన 5 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. లేదు అంటే ఇండివిజువల్గా 2 to 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ని మీరు నేర్చుకోబోతున్నారు. జాగ్రత్తగా కంప్లీట్గా వాచ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేయండి. ఈ వీడియో చూడడం ద్వారా ఎటువంటి క్వశ్చన్ సరే సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి మీరు మిస్టేక్ లేకుండా చేయగలుగుతారని ఆశీర్వదిస్తున్నామండి. సో వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. సో సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లా ఉంటాయి అంటే క్వశ్చన్స్ బేసిక్ లెవెల్ నుంచి టప్ లెవెల్కి వెళ్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 30 మంది గల ఒక తరగతిలో ఏ యొక్క ర్యాంకు మొదటి నుండి 12 అయినా అతని ర్యాంకు చివరి నుండి ఎంత? సో క్లాసులో మొత్తం 30 మంది ఉన్నారండి. ఏ అనే వ్యక్తి ర్యాంకు ఫస్ట్ నుంచి 12 అయితే లాస్ట్ నుంచి ఇంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ నుంచి 12 అంటే లాస్ట్ నుంచి 18 అవుతుంది అని చెప్పి చెప్తారండి చాలా మంది కూడా. సో ఫస్ట్ నుంచి 12 అయినప్పుడు లాస్ట్ నుంచి 12 అవుతుంది అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాటాని 30 మంది కాకుండా క్లాస్లో 5 ఉన్నారు అనుకుందాం. క్లాస్లో 5 ఉన్నారు అనుకుందాం. ఏ యొక్క ర్యాంక్ ఫస్ట్ నుంచి 2 అనుకుందాం. సో మొదటి నుంచి 2 అంటే ఫస్ట్ ర్యాంక్ పేరే, సెకండ్ ర్యాంక్ ఏ ఉన్నాడు. సో ఇప్పుడు అతని కింద ఎవరు ఉంటారు? 3, 4, 5 అనే మొత్తం 5 ఉంటారు. సో కింద నుంచి తన ర్యాంక్ ఎంత అండి? 1, 2, 3, 4 కావడం జరిగింది. ఇక్కడ ర్యాంక్ ఎంత వచ్చింది? మనకి 4 వచ్చింది. మనం బేసిక్గా 3 అని చెప్పంటాం. ఇక్కడ నుంచి అంటే 3 అని చెప్పంటాం. కానీ అక్కడ 3 కాదండి 4 రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏని డబల్ లెక్క పెడుతున్నాం. పై నుంచి ఒకసారి లెక్క పెడుతున్నాం, కింద నుంచి ఇంకోసారి లెక్క పెడుతున్నాం కాబట్టి అక్కడ నెంబర్ అనేది పెరుగుతూ ఉంది. మరి ఇటువంటి క్వశ్చన్ ప్రతిసారి 30 నెంబర్స్ వేసుకొని క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి ఒకటి యాడ్ చేయాలండి. సో దీనికి ఒకటి యాడ్ చేస్తే 5 + 1 6 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నుంచి 2 అంటే లాస్ట్ నుంచి ఎంత? 4 అని చెప్పి యాడ్ అవుతాం. సో అదేవిధంగా ఇక్కడ 30 ఇచ్చారు కదా. సో 30 + 1 31 అనుకుంటే ఫస్ట్ నుంచి 12. సో లాస్ట్ నుంచి ఎంత అవుతుందండి? 19 ర్యాంక్ అవుతుంది. సో లాస్ట్ నుంచి 19 అంటే ఎట్లా వస్తుంది? 31 - 12 చేస్తే మనకి 19 రావడం జరుగుతుంది. ఇది చివరి నుంచి ర్యాంక్. సో పై నుంచి చివరి నుంచి అంటే సేమ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటే ఈక్వల్ వస్తుంది, లేకపోతే రావడం జరగదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇక ర్యాంక్ అనేది మనకి పై నుంచి 12, కింద నుంచి 19 అండి. మొత్తం కూడితే 31 రావాలి. అంటే ర్యాంక్ విషయం వచ్చినప్పుడు 30కి ఒకటి ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే పర్టికులర్గా ఒక పర్సన్ నుంచి అడుగుతారు. సో ఆ పర్సన్ మనం 2 టైమ్స్ లెక్క పెడతాం. రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి, పై నుంచి, కింద నుంచి. సో అటువంటి క్వశ్చన్స్ ఏం వచ్చినా సరే ఒకటి ఎక్కువ యాడ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ 40 మంది గల విద్యార్థులలో కిరణ్ యొక్క ర్యాంకు చివరి నుంచి 25 అయినా మొదటి నుంచి ఎంత? సో చివరి నుంచి అడిగినా ఫస్ట్ నుంచి అడిగినా మనం చేయాల్సింది ఏంటంటే 40కి 1 కలపండి, 41 వస్తుంది. ఇప్పుడు మనం 41లో 25 అనేది కింద నుంచి కాబట్టి -25 చేస్తే మనకు 16 వస్తుంది. సో తన ర్యాంకులు ఫస్ట్ నుంచి ఎంత అండి? 16th ర్యాంక్, 16వ ర్యాంక్ అని చెప్పి కన్ఫర్మ్ చేయాలి. సో కింద నుంచి 25, పై నుంచి 16. కింద నుంచి 25 వ్యక్తి తనే, పై నుంచి 16 వ్యక్తి కూడా తనే. ఈ ఇద్దరు ఒకటే కాబట్టి పైన 15 మంది ఉంటారు, కింద మిగిలిన 14 మంది ఉంటారు. సో మొత్తం కలిపితే మనకి 40 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 60 మంది కలిగిన విద్యార్థుల వరుసలో అనిల్ ఎడమ నుంచి 24వ వ్యక్తి అయినా అతను కుడి నుంచి ఎన్నో వాడవుతాడు. సేమ్ క్వశ్చన్ అండి. పై నుంచి ఇచ్చినప్పుడు కింద నుంచి ఇచ్చినప్పుడు కూడా మనం సపోజ్ ఇక్కడ 60 మందికి బదులు 5 తీసుకుందాం, లేదా 4 తీసుకుందాం. 4లో సపోజ్ 1, 2, 3, 4 ఈ 4 ఇలా కూర్చుని అనుకుందాం. ఇది కుడి వైపు నుంచి, ఇది ఎడమ వైపు నుంచి. సో ఒక పర్సన్ రెండో ప్లేస్లో కూర్చున్నాడు. సో కుడి వైపు నుంచి ఒక పర్సన్ రెండో ప్లేస్లో కూర్చుంటే తన పొజిషన్ ఎడమ వైపు నుంచి 2 కాదండి,
ఎడమ వైపు నుంచి 1, 2, 3 పొజిషన్ అవుతుంది. సో తన పొజిషన్ ఎడమ వైపు నుంచి ఎంత పొజిషన్, మూడో పర్సన్ అవుతున్నాడు. సో అక్కడ యాక్చువల్గా 5 ఉన్నారా, కాదు. ఎందుకంటే ఇక్కడ నుంచి 2, అక్కడి నుంచి 3, మొత్తం 5 అవుతున్నారు కదా. 5 కాదండి, అతన్ని 2 టైమ్స్ లెక్క పెడుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఏం చేయాలి, 4 + 1 5 అని చేసేసి ఇక్కడ 2 పొజిషన్స్ పోతే ఇక్కడ నుంచి 3 పొజిషన్స్ అని ఐడెంటిఫై చేయాలి. సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఎడమ నుంచి కావచ్చు, కుడి నుంచి కావచ్చు, ఎట్లా ఇచ్చినా సరే 60 మందిని ఇచ్చాడు కదా. సో మనం ఏం తీసుకోవాలి, 60 + 1 61 తీసుకోవాలి. 61 తీసుకుంటే 24వ వ్యక్తి అని చెప్పారంటే ఇక్కడ నుంచి ఎంత అన్నాడు కాబట్టి -24 చేయాలి. సో 60 - 24 ఎంత అవుతుందంటే 37 కావడం జరుగుతుంది. సో ఎడమ కుడి వైపు నుంచి తన పొజిషన్ ఎంత, 37th పొజిషన్ అని చెప్పేసి ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 25 మంది కలిగిన బాలికల వరుసలో కవిత పై నుండి 9వది అయినా కింది నుండి 8వది. సో పొజిషన్ సేమ్ క్వశ్చన్. సో మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు 25 + 1 26 - 9 26 - 9 ఎంత అండి, 17 రావడం జరుగుతుంది. సో కవిత పొజిషన్ 17th పొజిషన్ ఫ్రమ్ బాటమ్, కింది నుంచి 17వ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 120 మంది కలిగిన వరుసలో రమేష్ ఉత్తరం నుండి 45 వాడు, అతడు దక్షిణం నుండి ఎన్నో వాడవుతాడు. సో సేమ్ క్వశ్చన్ ఇట్లా కూడా ఉంటుంది. ఉత్తరం అంటే పైన ఉంటుంది, దక్షిణం అంటే కింది నుంచి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవచ్చు. అగైన్ సేమ్ కాబట్టి 120 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 121 - 45 అండ్ 45 అంటే 75 + 1 76th పొజిషన్ ఫ్రమ్ సౌత్ అండి. సౌత్ నుంచి 76 వ్యక్తి కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వరుసలో 20 మంది బాలులు కలరు. ఆ వరుసలో సురేష్ అనే బాలుడు 4 స్థానాలు కుడివైపు జరగడం వల్ల అతడు ఎడమ వైపు నుండి 11వ వాడు అయ్యాడు. అయినా జరగక ముందుకు అతడు కుడివైపు నుండి ఎన్నో స్థానంలో ఉన్నాడు. ఇట్లా లాజికల్గా అడుగుతాడు, కొంచెం లెవెల్ పెరుగుతూ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంది, సెకండ్ క్వశ్చన్ అయితే కొద్దిగా టఫ్ కావడం జరిగింది. సో ఆ టఫ్నెస్ ఎట్లా వస్తుందంటే, ఒక వరుసలో 20 మంది కలరు, ఒక వరుసలో మొత్తం 20 మంది ఉన్నారు. ఆ వరుసలో సురేష్ అనే వ్యక్తి 4 స్థానాలు, అంటే ఎక్కడ ఉన్నాడో చెప్పట్లేదు, సపోజ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, 4 స్థానాలు ఎడమ వైపు జరగడం వల్ల, అంటే ఇక్కడ దిక్కు జరగడం వల్ల, 4 స్థానాలు జరగడం వల్ల ఎడమ వైపు నుండి 4 స్థానాలు కుడివైపు 4 స్థానాలు కుడివైపు జరగడం వల్ల అతని స్థానం ఎడమ వైపు నుంచి 11వ పర్సన్ అయ్యాడు. అయితే జరగక ముందుకు కుడివైపు నుండి ఎన్నో ప్లేసులు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. సో మొత్తం 20 కాబట్టి ఎప్పుడు ఇస్తే మనం 21 తీసుకోవాలి. ఒకటి కుడి ఒకటి ఎడమ ఇచ్చినప్పుడు రెండింటిని కలపాలి, రెండింటిని కలిపితే 15 అవుతుంది. ఇప్పుడు మనకి కావాల్సిన ఆన్సర్ ఎంత అంటే 6వ పొజిషన్ చెప్పేసి రాస్తాం. అంటే లాజికల్గా ఆలోచించకుండా జస్ట్ 20 కాబట్టి ఎప్పుడైనా సరే పొజిషన్స్ అయితే 21 తీసుకోవాలి. అందులో మనకి ఒకటి ఎడమ వైపు ఒకటి కుడి వైపు ఇచ్చాడు కాబట్టి రెండింటిని యాడ్ చేస్తున్నాను. రెండింటిని యాడ్ చేస్తే 11 + 4 15 అవుతుంది. జస్ట్ సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి రిమైనింగ్ ఎంత వస్తుంది అంటే 6th పొజిషన్ ఫ్రమ్ రైట్ సైడ్ కావడం జరుగుతుంది. సో 6th పొజిషన్ ఫ్రమ్ రైట్ సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వరుసలో 30 మంది కలరు. ఆ వరుసలో సునీల్ అనే వ్యక్తి 6 స్థానాలు కుడివైపు జరగడం వల్ల అతడు ఎడమ వైపు నుండి 17వ వాడయ్యాడు. అయినా జరగక ముందుకు కుడివైపు. సేమ్ క్వశ్చన్ అండి, నంబర్స్ మాత్రం చేంజ్ చేసినాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, 30 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 31. ఒకటి కుడి ఒకటి ఎడమ రెండింటిని కలపండి అంటే 21. 21 - 31 31 - 21 10th పొజిషన్ ఫ్రమ్ రైట్ సైడ్ అని చెప్పేసి చెప్పేస్తాం. సింపుల్ గా క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంది, ఆన్సర్ ఎంత చిన్నగా ఉండదు విషయాన్ని మీరు మాత్రం గమనించండి. ఎందుకంటే దీన్ని ఇంకో రకంగా ఆలోచిస్తే చాలా లెంతీగా అనిపిస్తుంది. సింపుల్ గా చేయడానికి మాత్రమే ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో ఏ యొక్క ర్యాంకు మొదటి నుంచి 9, అతని ర్యాంకు చివరి నుండి 22. అయినా తరగతిలో ఎంతమంది కలరు. ఫస్ట్ క్వశ్చన్కి ఇది రిపీట్ అండి, అంటే రివర్స్ క్వశ్చన్. ఒక తరగతిలో ఏ యొక్క ర్యాంకు పై నుంచి 9, కింది నుంచి 22. సో మొత్తం ఎంతమంది అంటే 31 అని చెప్పొద్దండి, ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 31 వస్తుంది. కానీ ఇదే వ్యక్తిని 2 సార్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు -1 చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనం -1 చేయాలి. ఇంతమందికి +1 చేసినాం కదా, ఇప్పుడు -1 చేస్తే తన ఎగ్జాక్ట్ క్లాస్లో ఉండే స్ట్రెంత్ వస్తుంది. ఇప్పుడు క్లాస్లో ఎంతమంది ఉన్నారంటే 30 మంది మాత్రమే క్లాస్లో ఉండడం జరిగిందని చెప్పేసి ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు ఇంతమంది పొజిషన్ అడుగుతున్నామో +1 చేసినాం, ఎంతమంది ఉన్నారంటే -1 చేస్తున్నాం. ఎందుకంటే దాన్ని 2 సార్లు లెక్క పెట్టడం జరుగుతుంది. అదే పర్సన్ని 2 సార్లు లెక్కిస్తున్నాం. సీటింగ్ అనేది మేజర్ లాజిక్ ఏంటంటే ఒకటేనండి, ఒకటి కలపడం ఒకటి తీసేయడం. ఎప్పుడు కలపాలి ఎప్పుడు తీసేయాలనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వరుసలో మోహన్ ఎడమ వైపు నుండి 18వ వాడు, అతడు కుడివైపు నుండి 33వ వాడు. అయినా వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు. సో సేమ్ క్వశ్చన్, ఒక వరుసలో మోహన్ ఎడమ వైపు నుండి 18వ వాడు,
కుడివైపు నుండి 33వ వారు. రెండింటిని కలపండి, -1 చేయండి. సో రెండింటిని కలిపితే 40 51 అవుతుంది. 51 -1 చేస్తే 50 వస్తుంది. సో వరుస మొత్తంలో 50 మంది ఉండడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ 50